మీ బొక్కలు కనుక బినికాయంటే ఈ రైస్ టెక్నిక్ ఫాలో అయిపోండి. రైస్ టెక్నిక్ ఏంటి గురువు కొత్తగా అని అనిపిస్తోందా? అయితే రీల్ చూసేయండి. రైస్ టెక్నిక్ అనేది చాలా సింపుల్ టెక్నిక్. ఆర్ అంటే రెస్ట్, ఐ అంటే ఐసింగ్, సి అంటే కంప్రెషన్, ఈ అంటే ఎలివేషన్. రెస్ట్ అంటే చాలా సింపుల్, మనకి పేరులోనే ఉంది. ఏ జాయింట్ అయితే స్వెల్లింగ్ అయ్యి ఉందో, వాచింగ్ ఉందో దాన్ని రెస్ట్ ఇవ్వడం, ఎక్కువ కదపకుండా ఏదైనా పిల్లో మీద ఉంచడం, దాన్ని రెస్టింగ్ లో ఉంచడం అన్నది అంటారు. అలాగే ఐసింగ్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒకసారి ఐసింగ్ పెడుతూ ఉండడం వల్ల స్వెల్లింగ్ అన్నది తగ్గుతుంది. సి అనేది కంప్రెషన్. ఈ కంప్రెషన్ అంటే ఏదైనా బ్యాండేజ్ కట్టడం లేదంటే కట్టు కట్టడం, కానీ మరీ టైట్ గా కట్టకూడదు, కొంచెం లూజ్ గా ఉండేటట్టే కట్టాలి. దీనివల్ల ఏంటంటే జాయింట్ ఎక్కువ కదలకుండా ఉంటుంది, అలాగే కాస్త స్టిఫ్ గా ఉంటుంది. ఎలివేషన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా కాళ్ళు వాచినప్పుడు మనం ఒక 2 పిల్లోలు పెట్టుకుని దానిపైన కాళ్ళు పెట్టుకోవడం వల్ల ఎలివేషన్ లో ఉంటుంది. సో దానివల్ల ఏదైనా స్వెల్లింగ్ అన్నది ఉంది అంటే అది మెల్లిగా అలాగా కిందకొచ్చి మెయిన్ లింఫాటిక్ సిస్టమ్స్లోకి వెళ్ళి అది మొత్తం డిజాల్వ్ అయిపోతుంది. సో దీన్ని ఎలివేషన్ అంటారు. ఈ రైస్ టెక్నిక్ ముఖ్యంగా వేటికి ఫాలో అవుతూ ఉంటారు? లెగమెంట్ స్ట్రెయిన్స్ కానీ, కార్టిలేజ్ ఇంజురీస్ కానీ, అదే జాయింట్ స్వెల్లింగ్స్ కానీ, వీటన్నిటికీ జనరలైజ్డ్గా ఈ రైస్ టెక్నిక్ అనేది వాడతారు. సో మీకు ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ రైస్ టెక్నిక్ వాడండి, ఇంట్లోనే మీరు దీన్ని సెట్ చేసేసుకోవచ్చు. సో హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. హెల్త్ ముఖ్యం బిగిలు.